కుండపోత వర్షాలకు కామారెడ్డి జిల్లా కకావికలమవుతోంది. నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్ద వంతెన తెగింది. వరదలో 10 మంది ప్రజలు చిక్కుకుపోయారు. వంతెన పనుల కోసం వచ్చిన కార్మికులు అక్కడే ఉంటున్నారు. ఒక్కసారిగా వరద రావడంతో కార్మికులను వరద ముంచెత్తింది. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు కార్మికులు. తమను కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్దకు బయలుదేరారు కలెక్టర్ కిరణ్మయి. హెలికాప్టర్ రప్పించి వారి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. వైశాలి, మొత్తంగా కూడా తెలంగాణలో ఈ రోజు ఒకవైపు వినాయక చవితి పండుగ ఉన్నా కూడా మరోవైపు వరుణుడు మాత్రం తన బీభత్సం ఆగ్రహవేశం చూపిస్తున్నట్టు కనబడతా ఉంది. కుండపోత వర్షంతో ఒకవైపు మేఘ విస్ఫోటనం బద్దలై మొత్తం వరుణుడు ఆగ్రహంతో కామారెడ్డి జిల్లా అతలాకుతలమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. సుమారు గతంలో చరిత్రలో ఎప్పుడు లేనట్టుగా 30 సెంటీమీటర్ల వర్షం ఏకదాటి కురిసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఎక్కడికక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా కామారెడ్డి నిజామాబాద్ పరిధిలో నేషనల్ హైవే జాతీయ రహదారులు కొట్టుకుపోవడము, పలు కాలనీలు జలమయమవడం, కొన్ని తండాలు అయితే ఏకంగా ఒక మోకాళ్ళతో అంటే కనీసం అక్కడ మునిగిపోయే వాతావరణం, ఒక తండనే పూర్తిగా ఈ వరదలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఎత్తున ఆవేదనతో ఆర్తనాదాలు చేస్తా ఉన్నారు. తమని కాపాడాలి, రక్షించాలని చెప్పేసి ఒకవైపు వరద ప్రవాహం కొనగొడతా ఉంది, దానికి తోడు వర్షం కొనసాగుతా ఉంది. సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం సరిగ్గా అనుకూలించకపోవడం, అదే సందర్భంలో కంటిన్యూగా వర్షం పడుతుండటంతో కొంత జాప్యం అవుతోంది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఎక్కడైతే తండావాసులకు సంబంధించినటువంటి మొత్తంగా కూడా ఆ అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకున్నారని చెప్పవచ్చు. సో ఇదొక అంశం అయితే గతంలో ఎప్పుడు లేనట్టుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా ఈ యొక్క ఫ్లాష్ ఫ్లడ్స్ రావడం మాత్రం తీవ్ర చర్చనీయాంశం అవుతా ఉంది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టుండి ఏకకాలంలో గంటల వ్యవధిలోనే ఒకేసారి వరద వస్తా ఉంది. దీనికి సందర్భించి క్లౌడ్ బరస్ట్ అంటే మేఘ విస్ఫోటనం ఉన్నట్టుండి ఏకకాలంలో దాదాపుగా గతంలో అంటే వర్షపాతం సాధారణ వర్షపాతం మామూలుగా రెగ్యులర్ గా 8-9 సెంటీమీటర్ల గతంలో నమోదైన పరిస్థితులు ఉండేవి. కానీ ఇప్పుడు ఊహించినట్టుగా 10 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 20 రోజుకు చూస్తా ఉంటే సీజన్ లో 23 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు దాటే పరిస్థితి వస్తుందంటే ఆ వర్షం తీవ్రత ఎంతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏకదాటిగా వర్షం అంత స్థాయిలో పడుతున్నప్పుడు దానికి సంబంధించి వరద కూడా అదే స్థాయిలో వస్తుంది. సో ఇప్పుడు ఇటీవల కాలంలో తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఇటు ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అదే సందర్భంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉత్తర తెలంగాణకు సంబంధించి స్పెసిఫిక్ గా ఇప్పుడు ఇదే రీజన్ గా అవుతుంది. ఉన్నట్టుండి గంటల వ్యవధిలో ఒక్కసారి వరద వచ్చి కాలనీలకు ముంచెత్తడము, అదే విధంగా ప్రాజెక్టులు, చెరువులు, వాగులు, వంకులు అన్ని కూడా నిండిపోయి వరద ఊర్లకు రావడం చూస్తా ఉంటే పరిస్థితులు కొంత తీవ్రతరం అవుతాయి. అంటే భౌగోళికంగా వస్తున్న మార్పులే ఇదంతటికి కూడా కారణమని తెలుస్తా ఉంది. సో ఈ రోజు మాత్రం ఉత్తర తెలంగాణకు సంబంధించి ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఎక్కడికక్కడ అస్తవ్యస్తమైంది. చాలా చోట్ల వాగులు, వంకలు తెగిపోయిన పరిస్థితి ఉంది. వందలాది గ్రామాలు నీట మునిగిపోయాయి. కనీసం మనకు కొంత సమాచారం అందుతుంది కానీ ఇంకా అనేక గ్రామాలు ఈ యొక్క వర్షం దాటికి, వరదల దాటికి నీటిని ముంచెత్తిన నీటితో వరదతో చాలా గ్రామాలు ముంచెత్తినట్టుగా తెలుస్తా ఉంది. చాలా గ్రామాలు ఇప్పటికే మనం కొన్ని విజువల్స్ మనకు కనబడుతున్నాయి, చాలా తక్కువ. దీనికి లోపల ఇంకా చాలా తండాలు కావచ్చు, కొన్ని గ్రామాలు కావచ్చు పెద్ద ఎత్తున వరదకు అతలాకుతలం అవుతున్నాయని తెలుస్తా ఉంది. పలు వాహనాలు కొట్టుకొస్తున్నాయి. సో వ్యక్తులు గల్లంతయ్యే పరిస్థితి కనబడుతా ఉంది. పశువులు, అదే విధంగా పశుపక్షాదులు కూడా ఆ వరదలు కొట్టుకుపోయే పరిస్థితి. మొత్తంగా కూడా వ్యవస్థ అతలాకుతలంగా ఉంది. ఊహించనట్టుగా వరదలు వస్తా ఉన్నాయి. ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డి వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్లతోని, ప్రత్యేక అధికారులతోని, ఆ జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్రత్యేక అధికారులు నియమించి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పలు గ్రామాలు వరద నీటిలో చిక్కడంతో వారిని కాపాడేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్లకు, ఆయా జిల్లాల కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. వీరును బట్టి హెలికాప్టర్లను రంగంలోకి దించి వాళ్ళందరినీ కూడా సురక్షితంగా, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అందరినీ వీలైతే ఎక్కువ మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి.
ప్రభుత్వ పరంగా అన్ని చర్యలకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ లో కూడా ఉదయం నుంచి కూడా ఎడతెరిపి వర్షం కురుస్తా ఉంది. ఒకవైపు పండుగ సందర్భంలో వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున మంటపాలు భారీ గన్నాతులు కొలువై తీరుతున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున విద్యుత్ కూడా ప్రభుత్వం వాటికి సంబంధించిన మంటపాలకు ఉచిత విద్యుత్ ఇస్తుంది. ఈ నేపథ్యంలో కరెంటు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలి. విద్యుత్ స్తంభాలు విద్యుత్తుకు సంబంధించి, ఎందుకంటే ఒకవైపు వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో మనం చూసాము గణనాథుల తరలింపు సంబంధించి కొంత ఈ కరెంట్ షాక్ గురై చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు దీనికి తోడు ఇప్పుడు వర్షాలు వస్తుండడంతో చాలా కరెంటు షాకులు కొట్టే ప్రమాదం ఉంది. సో అలాంటి వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా కొంత సూచనలు చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఉత్తర తెలంగాణకు సంబంధించి భారీ వర్షపాతం ఉదయం నుంచి కూడా అతలాకుతలం చేస్తా ఉంది. ముఖ్యంగా ఒక్కొక్క దగ్గర చూస్తా ఉంటే మనం వర్షపాత నమోదు వివరాలు చూస్తూ ఉంటే మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన వర్షపాత వివరాలను ఒక్కసారి కనుక మనం చూస్తే కామారెడ్డి జిల్లాకు సంబంధించి రాజంపేటలో అక్కడ ఆరుగొండలో 31.9 సెంటీమీటర్ అంటే 31 సెంటీమీటర్ దాదాపు 32 సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలో తెలంగాణలో ఈ స్థాయి వర్షపాతం ఎక్కడ నమోదు కాలేదు. సో అది కామారెడ్డి జిల్లాలోనే నమోదైందని తెలుస్తా ఉంది. ఈ రోజు ఈ సీజన్ లో ఇప్పుడు 31 సెంటీమీటర్లు అంటే ఇది క్లౌడ్ బరెస్ట్. దీని వల్లనే కామారెడ్డి జిల్లా మోస్ట్ ఎఫెక్టెడ్ గా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాగా జిల్లాగా మారిపోయిందని చెప్పవచ్చు. మొత్తంగా కూడా ఆ కామారెడ్డి జిల్లాకు సంబంధించి చాలా వందలాది గ్రామాలు పలు మండలాలు కూడా పూర్తి స్థాయిలో వరదలో చిక్కుపోయి ప్రయాణానికి అంటే రోడ్లు చిన్నాభిన్నమైపోయి వాగులు వంకులు తెగిపోయిన పరిస్థితి కనపడుతోంది. అంటే దాని తీవ్రత ఎలా ఉంటుందో మనం ఆలోచించవచ్చు. ఇది ఇటీవల కాలంలో 15-16 సెంటీమీటర్ల వర్షం పడ్డప్పుడే చాలా డ్యామేజ్ జరిగిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ 31 సెంటీమీటర్లు వర్షం పడడంతో అది రోడ్డు దెబ్బతినమే కాదు, పంట పొలాలను మొత్తం వరద నీరు ముంచెత్తింది, గ్రామాలను ముంచెత్తింది. చాలా మంది కొన్ని చోట్లయితే బిల్డింగ్ల పైకి వచ్చి తమను కాపాడాలంటూ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఆర్తనాదాలు చేసే పరిస్థితి కనబడుతూ ఉంది. సో అదొక రకంగా ఉంటే ఇక మరొకటి మెదక్ జిల్లాకు సంబంధించి హవేలీ గణపూర్ లో 20 సెంటీమీటర్ల వర్షం పడింది. హవేలీ గణపూర్ లో కూడా ఒక తండావాసులు పూర్తిగా ఈ వరదలు చిక్కుపోయారు. వాళ్ళు కూడా ప్రాణాలను కాపాడాలని చెప్పి ఆర్తనాదాలు చేస్తా ఉన్నారు, రక్షించమని. ఒకటే రకంగా ఉదయం నుంచి కూడా వాళ్ళు చాలా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి. వీళ్ళంత వరకు అక్కడ కొంత రెస్క్యూ చేసి ఒక 4-5 కాపాడినా చాలా మంది ఇంకా బిల్డింగ్ల పైనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తండాను పూర్తిగా వరద నీరు ముంచెత్తినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే నెక్స్ట్ కామారెడ్డి జిల్లాకు సంబంధించి బికునూరులో 19 సెంటీమీటర్లు, అదే విధంగా పాత రాజంపేటలో 18 సెంటీమీటర్లు, రామాయంపేట మెదక్ జిల్లాకు సంబంధించి 16 సెంటీమీటర్లు, అదే రకంగా కామారెడ్డికి సంబంధించి ఎల్పుగొండలో 13 సెంటీమీటర్లు. ఇది దాదాపుగా చూసుకుంటా పోతే కామారెడ్డి మెదక్ జిల్లాలో దాదాపుగా మోర్ దెన్ అంటే దాదాపు 14-12 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదైంది. ఇలా చాలా చోట్ల 10 చోట్లకు పైగా. సో దాని వల్లనే ఒక్కసారిగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. సో ఇది కేవలం తెలంగాణకు పరిమితం కాదు. నిన్న మొన్న మనం గత వారం 10 రోజులుగా చూస్తుంటే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా కూడా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు ఉన్నట్టుండి అకాల వర్షాలు అంటే మేఘ విస్ఫోటనం ఈ మధ్య మనం బాగా గతంలో ఎప్పుడు లేనట్టుగా తరచూ ప్రతి రోజు ఒకసారి దేశంలోని ఏదైనా ఒక రాష్ట్రంలో క్లౌడ్ బరెస్ట్ మేఘాలు బద్దలయ్యాయి, విస్ఫోటనం అయ్యాయి, భారీ వరద సెంటీమీటర్లు బట్టి అంటే 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. దానికి ఫ్లాష్ ఫ్లడ్ ఒక్కసారిగా వచ్చి ఊర్లను ముంచెత్తినాయి అని చెప్పేసి ఇటీవల కాలంలో మనం తరచుగా వింటున్నాము. ఇప్పుడు కేవలం అది ఈశాన్య రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్ కు ఎక్కడ ఉన్నటువంటి నార్త్ అట్లాంటి సంబంధించి మనం అట్లాంటి రాష్ట్రాల్లో మాత్రం విన్నాము. కానీ ఇప్పుడు తాజాగా గత వారం 10 రోజుల్లో కూడా తెలంగాణలో కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఈ క్లౌడ్ బరెస్ట్ అని సహజ సిద్ధంగా సహజంగా మారిపోయినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో చాలా చోట్ల కూడా చాలా జిల్లాల్లో కూడా మోర్ దెన్ 10 సెంటీమీటర్లు వరంగల్ కావచ్చు, వరంగల్ భూపాలపల్లి వెంకటాపూర్ లాంటి అక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబా ములుగు జిల్లాలో కనీసం అట్లీస్ట్ అక్కడ 23-30 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది క్లౌడ్ బరెస్ట్. ఇక తాజాగా ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి కావచ్చు, అదే విధంగా ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి చాలా జిల్లాల్లో ఇటీవల కాలంలో ఆదిలాబాద్ జిల్లాలో వర్షపాతం మినిమం గా చాలా చోట్ల 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితులున్నాయి. ఇవి ఒక పక్కన పెడితే ఇక హైదరాబాద్ లాంటి జన సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉన్న చోటు ఇదేంటంటే నిత్యం లక్షలాది మంది ఇక్కడ
ప్రయాణిస్తుంటారో అలాంటి చోట్ల కూడా 8, 9, 10 సెంటీమీటర్ 12 సెంటీమీటర్ భారీ వర్షపాతం నమోదవుతుంది. సో ఇదంతా కూడా గ్లోబల్ వార్మింగ్ ఇటీవల కారణంలో పర్యావరణంలో ఏర్పడుతున్న మార్పులు, దానికి కొంత మనం కూడా కారణమవుతున్నామని చెప్పొచ్చు. సో దీని వల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే. భవిష్యత్తులో ఇలాంటి క్లౌడ్ బరస్ట్ కావచ్చు, ఇలాంటి ఫ్లాష్ ఫ్లడ్స్ మాత్రం ఊహించని పతాక స్థాయికి చేరుతాయి. అప్పుడు మనం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తాయని చెప్పేసి చాలా మంది శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం మనం గతంలో చూడలేము, ఇది ప్రారంభమే. భవిష్యత్తులో ఈ వర్షాకాల సీజన్ కావచ్చు, ఇలాంటివి భవిష్యత్తులో చాలా చూడాల్సి వస్తాయి ఇలాంటి ప్రమాదాలు. సో కొంత మనమే నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన, పర్యావరణాన్ని సమతుల్యం చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందనేది శాస్త్రవేత్తలు కొంతమంది మనకు చెప్తున్న మాట. ఇది ఇలాగే వదిలేస్తే అసలు ఊర్లు, కొన్ని జిల్లాలే, రాష్ట్రాలే కొట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే నిన్న మొన్న మనం జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ లో ఆ వరద దాటికి ఊళ్ళే కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఒకవైపు కొండ చర్యలు, మరోవైపు వరద, రాకాసి వరద దాటికి ఊర్లే కొట్టుకుపోయిన పరిస్థితి. సో ఇప్పుడు అది కేవలం మనకు ఇది స్టార్టింగ్ స్టేజ్ అని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే, గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కంటిన్యూ అయితే చాలా పెను ప్రమాదాలకు కారణమవుతా ఉంది. సో చాలా మంది ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తుకు మనకు ఒక సంకేతము, ప్రమాదాలకు సంకేతం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన వంతుగా పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి కూడా నిపుణులు, వాతావరణ శాఖకు సంబంధించిన ఇతర నిపుణులు హెచ్చరిస్తా ఉన్నారు. సో ఈ రోజు మాత్రం ఇప్పుడు మనకు ఉమ్మడి మెదక్ జిల్లా, నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వర్షపాతాలు ఎవరూ ఊహించనివి. నిన్నటి వరకు కాస్త వాతావరణ వర్షాలు తగ్గి 2-3 రోజులుగా ఎండగా ఉంది. నిన్న నుంచి కూడా మళ్ళీ సాయంత్రం నుంచి ఒక్కసారిగా మారిపోయింది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. సో నిన్న నుంచి కూడా కాస్త ముసురు, కొంత హైదరాబాద్ దాటి నగరంలో కూడా 3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్ల వర్షపాతం. ఈ నిన్న నుంచి కూడా ఇప్పటి వరకు కంటిన్యూస్ గా తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షపాతం నమోదవుతోంది. అది కూడా మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. సో ఈ రోజు రేపు కూడా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగానికి ఇప్పుడు వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఎందుకంటే ఒకవేళ గనక ఇలాంటి వర్షపాతాలే 10, 12, 15, 20 సెంటీమీటర్ల వర్షపాతం కన్నా హైదరాబాద్ లాంటి మహానగరంలో జనం సాంద్రత ఎక్కువ ఉన్నట్టు నగరాల్లో వస్తే, అప్పుడు వరదలు వస్తే, ఆకస్మిక వరదలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అది ఊహించడానికి కూడా అందరి పరిస్థితి. సో అందుకోసమే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందస్తుగానే వర్షపాతానికి సంబంధించి ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అలర్ట్ చేస్తోంది. ప్రభుత్వం కూడా స్థానిక ప్రజలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొంత అలర్ట్ చేస్తా ఉంది. సో ఇది చాలా కొంత ప్రమాద గంటికలు అని మనం చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తానికైతే ఈ వాతావరణం ఈ రోజు ఇటీవల కాలంలో నమోదవుతున్న వర్షపాతాలు మాత్రం కొంత మనకు ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనే ఒక మాట వాదన వినబడతా ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.